డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షాలు పంటల్ని ముంచెత్తింది. ఇక ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా పంట పొలాల్లోని ధాన్యంతో మార్కెట్ యార్డులో ఉన్న ధాన్యం కూడా తడిసి ముద్దైంది. దీంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అకాల వర్షం పంటల్ని ముంచెత్తింది. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది. అకాల వర్షం కారణంగా పంట పొలాల్లోని ధాన్యంతో పాటు మార్కెట్ యార్డుల్లో ఉన్న ధాన్యం కూడా తడిసి ముద్దైంది. దీంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సిద్ధార్థ ఫోన్లైన్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, చెప్పండి, ఒక్కసారిగా తెలంగాణలో వాతావరణం మారిపోయింది. నిన్న నైట్ ఈ వర్షం ధాటికి పంట పొలాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ధాన్యం కూడా దెబ్బతిన్నట్టుగా రైతులు వాపోతున్న పరిస్థితి. డీటెయిల్స్ ఏంటి? ఏ ఏ ప్రాంతాల్లో ఈ వర్షం ప్రభావం ఎక్కువగా కనిపించింది? థ్యాంక్ యూ సుమా. నిన్న తెలంగాణలో కురిసిన అకాల వర్షాలకు రైతుల గుండెల్లో గుణపాలు కురిసినట్టు అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ తో పాటు నల్గొండ, ఖమ్మం, మెదక్, మహబూబ్ నగర్, కరీంనగర్, వరంగల్ అర్బన్ జిల్లాల్లో నిన్న రాత్రి భారీ వర్షం కురిసింది. అకాల వర్షంతో హైదరాబాద్ లోని పలు లోతట్టు ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. కొన్ని చోట్ల ప్రధాన రహదారులపైన కూడా నీరు నిలిచిపోయింది. అయితే ఇక జిల్లాల పరిస్థితి చూస్తే చాలా జిల్లాల్లో వర్షాలు కురిశాయి. ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో కూడిన వర్షానికి యాదగిరిగుట్ట, భువనగిరి, ఖమ్మం, హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట, నాగల్ కర్నూల్, అమరాబాద్ మండలాల్లో వరి, మామిడి, మొక్కజొన్న పంటలకు భారీగా నష్టం వాటిల్లినట్టు అధికారులు పేర్కొన్నారు. ఇటు రైతులు కూడా తమ సంవత్సరము కష్టం మొత్తం వృధా అయిపోయిందని బాధపడుతున్నారు. అయితే చాలా చోట్ల ఈ విద్యుత్ స్తంభాలు కూడా నేల కొరిగాయి. సో విద్యుత్ సరఫరా కూడా నిన్న రాత్రి నుంచి నిలిచిపోయింది. ఇటు భువనగిరి, ఖమ్మం, నేలకొండపల్లి, హుస్నాబాద్, కల్వచర్ల కొనుగోలు ప్రాంతాల్లో దాదాపు ఈ 4 ప్రాంతాల్లో కలిపి 30,000 క్వింటాల ధాన్యం తడిసిపోయిందని అధికారులు ఒక అంచనాకు వచ్చారు. అనేక ప్రాంతాల్లో పిడుగులు కూడా పడ్డాయి. ఈ పిడుగులు పడటంతో 2 వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారని అధికారులు చెప్పారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురంలో మహేందర్ రెడ్డి అనే వ్యక్తి, అదేవిధంగా కోదాట్లో సుబ్బారావు అనే వ్యక్తి, వరంగల్ అర్బన్ జిల్లా వెంకటాపూర్ లో నీలం ఫకీర్ అనే వ్యక్తి వీళ్ళు చనిపోయినట్టు తెలిపారు. దాంతోపాటు ఒక 45 గొర్రెలు కూడా చనిపోయినట్టు అధికారులు ఒక అంచనాకు వచ్చారు. సో మొత్తానికైతే ఈ అకాల వర్షం రైతుల గుండెల్లో ఒక చిచ్చు రేపిందని చెప్పొచ్చు. అయితే తెలంగాణలో హైదరాబాద్ వాతావరణ శాఖ అందించిన వివరాల ప్రకారం మరో 3 రోజులు వర్షాలు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు ఈ తెలంగాణ, ఉత్తర తెలంగాణ జిల్లాలో ఈ రోజు, రేపు ఒక భారీ నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దాంతో పాటు కొన్ని చోట్లలో ఈదురుగాలులు అంటే వేడిగాలులు వీచే అవకాశం కూడా ఉందని అధికారులు చెప్పారు. సిద్ధార్థ, అంటే రైతులకు పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షంతో రైతులు ఓవైపు కన్నీటి పర్యంతం అవుతున్నారు. అంటే అధికారులు ఈ పంట నష్టంపై ఆరా తీసి రైతులను ఆదుకునే అవకాశం ఉందంటారా? ఇప్పటి వరకు అయితే ఒక 4-5 కోల్డ్ స్టోరేజ్ లో 30,000 క్వింటాల ధాన్యం తడిచిపోయిందని ఒక అంచనాకు వచ్చారు. అయితే నిన్న రాత్రి జరిగింది కాబట్టి ఇప్పటికీ అధికారులు సమీక్షించారు కానీ ఈ మంత్రులు కానీ వాళ్ళు ఇంకా ఎవరు రాలేదు. ఇప్పుడే ఒక 10 తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్చి వాళ్ళకి ఏదైనా వెసులుబాటు కలిగించేలా వాళ్ళకు ఏదైనా కమిట్మెంట్ ఇచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.
For more updates, please subscribe 99 TV Telugu.